హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ప్రోటీన్ బేస్డ్ రాగి దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే ఎంతో హెల్దీ కూడా. మరి ఈ రాగి దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ఇన్స్టెంట్ రాగి దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వను కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని 1/4 కప్పు వరకు ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి సరిపడా వాటర్ని కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై మూతను ఉంచి ఒక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఓ 10 నిమిషాల తర్వాత ఒకసారి బ్యాటర్ని చూసుకోండి. ఇలాగా చిక్కగా ఉందనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి మనం వేడివేడిగా దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయండి. ప్యాన్ మరి ఓవర్ హీట్ ఉండకూడదు, అలా ఉంటే మనకి దోశలు అంటుకుపోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ని ఇలాగా వేసుకున్న తర్వాత టిష్యూతో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ పై మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోశపిండి బ్యాటర్ని ఈవెన్గా ఇలా వేసుకోండి. అలాగే చూడండి, ఈ దోశలు నార్మల్ దోశలాగా పలుచగా రావండి, కొంచెం మందంగానే వస్తాయి. అలాగే పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న సైజులోనే వస్తాయి. ఇలా దోశని వేసుకున్న తర్వాత దీనిపై 1 స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అటు కూడా కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా టేస్టీగా ప్రోటీన్ బేస్డ్ రాగి దోశలు రెడీ. ఓకే అండి, చూసారు కదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాగి పిండితోటి దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ దోశలు అయితే అప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి, అలాగే ఎంతో హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.